ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎన్నో దశాబ్దాలుగా ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలను ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకుని పోయి వాటి పరిష్కారానికి చేస్తున్న కృషి అసాధారణమైంది, అద్భుతమైంది, అమోఘమైంది. అంతేకాకుండా గౌరవనీయులు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అవినీతి, అమరావతి జరుగుతున్న అన్యాయము, ఈ రాష్ట్ర ప్రజలు జరుగుతున్న ద్రోహాన్ని ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా, నిర్భయంగా, ఖచ్చితంగా చెప్పడం వల్ల అది జీర్ణించుకోలేక ఈ వైఎస్ఆర్సీపీ మంత్రులు, మాజీ మంత్రులు, నాయకులు ఆ కార్యాలయం మీద దాడి చేయడం చాలా హీనాతిహీనం, నీచాతి నీచం, హేయాతిహేయం. ప్రజాస్వామ్యానికి ఇది మాయన మచ్చ. ఇది ఎవరు ప్రజలు హర్షించరు. ఇటువంటి పనులు చేస్తే ఇప్పటికే ప్రజలు మీకు తగిన గురుబాటు చెప్పారు. ఆ 11 సీట్లు కూడా కాకుండా సింగిల్ డిజిట్కి వస్తారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. ప్రజాస్వామ్యం 4th ఎస్టేట్ ప్రజాస్వామ్యంలో పేపర్ దాని మీద దాడి చేయడాన్ని ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇది పునరావృతం కాకూడదు. ప్రభుత్వం దీని మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుతుంది. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.